ఇది పెద్దంచు వచ్చింది, ఇది చిన్నంచు వచ్చింది. అయితే నేనేం చేస్తాను అని అంటే ఈ పెద్దంచు అయితే వేస్తే బాగోదనమాట. ఇప్పుడు ఈ అంచు వేస్ట్ అవుతుంది, లేదు ఈ అంచు తీస్తే ఈ అంచు వేస్ట్ అవుతుంది. అలా అంచులు వేస్ట్ కాకుండా ఉండాలి అంటే మనం ఈ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, నేను ఇక్కడ వరకు ఇది 3 ఇంచెస్ వదులుకున్నాను ఖర్చుకి. ఓకేనా, ఇదిగోండి ఇలా పెట్టేసేసుకోండి. ఇలా పెట్టేసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచెస్ వదులుకోండి. ఇదిగోండి కింద కనపడుతుంది కదా, ఈ ఖర్చుకి సమానంగా చూసుకోండి. ఇట్టగా ఇలా చూసేసుకోండి. ఇలా చూసేసుకొని ఇది సరి చేసేసుకోండి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ వదులుకోండి. అంటే లైనింగ్ ఖర్చు పడింది, దీనికి ఖర్చు పడదు అనమాట. ఇప్పుడు చూడండి నాకైతే ఇదివరకు సరిపోతుంది. ఇదిగోండి కట్ చేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి మనకి ఈ ముక్క మిగిలిందనమాట. రౌండ్ నెక్ కాబట్టి మనం మోడల్ వేసుకోవచ్చు, లేదా ఇంకేదన్నా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కట్ చేశాను. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది హద్దుతో సహా వచ్చేసినాయి అనమాట. ఓకేనా, ఇది పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తానో చూడండి.